ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో సరికొత్త సంచలనం. ఇప్పటివరకు మనం చూసిన బిగ్గెస్ట్ ఐపీఓల రికార్డ్స్ అన్ని త్వరలోనే పోబోతున్నాయి. ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ టెక్నాలజీ దిగ్గజం స్పేస్ ఎక్స్ అల్ట్రా మెగా ఐపీఓతో పబ్లిక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 1.75 ట్రిలియన్ నుంచి $2 ట్రిలియన్ భారీ వాల్యుయేషన్తో రాబోతున్న ఈ ఐపీఓ వాల్ స్ట్రీట్ చరిత్రను ఎలా తిరగరాయబోతోంది? ప్రపంచ దేశాల ఇన్వెస్టర్లు దీనికోసం ఎందుకు కళ్ళు అప్పగించి చూస్తున్నారు? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. అంతరిక్ష ప్రయోగాల్లో ఇప్పటికే తిరుగులేని రికార్డులు సృష్టించిన స్పేస్ ఎక్స్ ఇప్పుడు గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్లను షేక్ చేయడానికి రెడీ అయింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కి కంపెనీ కాన్ఫిడెన్షియల్ పేపర్స్ కూడా సమర్పించినట్లుగా అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. అన్ని అనుకూలిస్తే వచ్చే జూన్ నాటికే ఈ చారిత్రాత్మక ఐపీఓ మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఐపీఓ ద్వారా స్పేస్ ఎక్స్ ఏకంగా $40 బిలియన్ల నుంచి $50 బిలియన్ నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే కనుక నిజమైతే 2019లో సౌదీ ఆరామ్కో సృష్టించిన $29.4 బిలియన్ ఐపీఓ రికార్డ్ పూర్తిగా కనుమరుగైపోతుంది. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ పబ్లిక్ లిస్టింగ్ గా ఇది నిలవబోతోంది. స్పేస్ ఎక్స్ వాల్యుయేషన్ ఇంత భారీ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం దాని స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్. ఇప్పటికే 1 కోటి మందికి పైగా సబ్స్క్రైబర్లతో ఈ విభాగం భారీ లాభాలను ఆర్జిస్తోంది. దీనికి తోడు ఏడాది ప్రారంభంలో మస్క్ కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ XAI కూడా స్పేస్ ఎక్స్ లో విలీనం కావడంతో ఇది కేవలం స్పేస్ కంపెనీగానే కాకుండా ఒక పవర్ఫుల్ AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజంగా అవతరించింది. అయితే వాల్ స్ట్రీట్ లో స్పేస్ ఎక్స్ కు గట్టి పోటీ కూడా ఎదురవుతోంది. ChatGPT మాతృ సంస్థ OpenAI కూడా ఇదే తరుణంలో ఐపీఓ రేస్లోకి రావడానికి ప్లాన్ చేస్తోంది. అయినప్పటికీ స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ కాంట్రాక్ట్లు, శాటిలైట్ కమ్యూనికేషన్స్, AI ఇలా మల్టిపుల్ సెక్టార్లలో స్పేస్ ఎక్స్ కు ఉన్న మోనోపోలీ కారణంగా ఇన్వెస్టర్లు దీని వైపే మొగ్గు చూపుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ఈ మెగా ఐపీఓ వెనుక కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. కంపెనీ అంచనా వేస్తున్న వాల్యుయేషన్ దాని ప్రస్తుత ఆదాయం కంటే దాదాపు 100 రెట్లు ఎక్కువగా ఉండటం, భవిష్యత్తులో స్టార్షిప్ ప్రయోగాల సక్సెస్ రేట్ మరియు ఇలాన్ మస్క్ యొక్క అగ్రెసివ్ డెసిషన్స్ పైనే ఈ స్టాక్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. హిస్టరీ ప్రకారం చూస్తే పెద్ద ఐపీఓలు వచ్చిన కొత్తలో మార్కెట్లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. మరి స్పేస్ ఎక్స్ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి. స్పేస్ ఎక్స్ ఐపీఓ గనక మార్కెట్లోకి వస్తే రీటైల్ ఇన్వెస్టర్లకు కూడా స్పేస్ ఎకనామీలో భాగస్వామ్యం అయ్యే అద్భుతమైన అవకాశం లభిస్తుంది. అయితే భారీ వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగు వేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.